శ్రీ విజయ సిద్ధి వేలాయుధం ఆస్ట్రేలియన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు శుక్రవారము అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనది. అమ్మవారు ఆరాధన మహాలక్ష్మి, మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి ఇత్యాది దేవతలు ఏ దేవత ఆరాధన అయినా కూడా చాలా సులభంగా మనం చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన అనేటప్పటికీ శుక్రవారము మహాలక్ష్మీదేవి ఆరాధన చాలా విశేషమైనది. ఈ కలియుగంలో ప్రతి మనిషి ధనం మూలం ఇదం జగత్ అన్నట్లుగా ధనం లేనిదే మనిషి యొక్క జీవనమును కూడా అసాధ్యము. కాబట్టి ఈ ధనము మనము నిత్యము సులభంగా సంపాదించుటకు కొన్ని మార్గాల్ని మనకి మహర్షులు కొన్ని వేదాంగాల ద్వారా మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన గనక మనం చేసినట్లయితే ధనాన్ని చక్కగా మనం కష్టపడి సంపాదించుకుంటాకి అమ్మవారి అనుగ్రహం సులభంగా కలిగేటువంటి మార్గాలు ఇప్పుడు మీకు నేను తెలియజేస్తాను. అమ్మవారికి ముఖ్యంగా శుక్రవారం రోజు దీప పూజ, దీపారాధన చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా పొంగలి నైవేద్యం, చక్కెర పొంగలి నైవేద్యం పెట్టడం ద్వారా ఫలితం పొందవచ్చు. శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర నామావళిని కూడా ఆరాధన చేయడం వల్ల కూడా ఫలితాలను పొందవచ్చు. కుంకుమార్చన, అమ్మవారికి కుంకుమార్చన చాలా ప్రీతికరమైనది. కుంకుమార్చన కూడా చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా శుక్రవారం రాహుకాలం ఉంటుంది. ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్యలో గంటన్నర కాలం రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన, ముఖ్యంగా దుర్గామాత ఆరాధన చేయడం ద్వారా రాహుగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఈ రాహు కలియుగంలో మాయాగ్రహము, అంటే మనకి యోగాలు భోగాలు అన్ని సిద్ధించాలి, యోగాలు భోగాలు కావాలనుకున్నప్పుడు ఈ రాహుగ్రహ ఆరాధన గనక చేసినట్లయితే సులభంగా ఆ ఫలితాలను పొందడానికి అవకాశాలు కలుగుతాయి. అమ్మవారి అనుగ్రహం చక్కగా మీకు లభిస్తుంది. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. శ్రీమాత నమ. నమస్కారం. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. నమస్కారం.